నమస్తే, వెల్కమ్ టు ఫ్రీలాన్స్ క్యాంప్ 3. మమ్మల్ని నమ్మండి, మీ కలను సాకారం చేస్తా అని చెప్తారు. కానీ తీరా డబ్బులు కట్టిన తర్వాత పంగనామాలు పెడుతున్నారు. ఇదంతా ఎవరి గురించో కాదు, బోనతేజ ఇన్ఫాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గురించి. కోవిడ్ సమయంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఈ సంస్థ జనాల సొమ్ముతో గాల్లో మేడలు కట్టే ప్రయత్నం చేసింది. చివరకు సిసిఎస్ పోలీసుల అదుపులోకి బోనతేజ యజమాని వెళ్లడంతో కస్టమర్ల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. దిక్కుతోచని స్థితిలో ఉన్న కస్టమర్లు కనీసం వెళ్లి ఆఫీస్ను ఆశ్రయించాలన్నా ఆఫీస్కు తాళాలు వేసి ఉన్న దుస్థితి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ తేజ కంపెనీని నమ్ముకొని ఇన్వెస్ట్ చేసిన ఏ కస్టమర్ కానీ, నమ్ముకొని పనిచేసిన ఈరోజు బోనతేజ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈరోజు తల ఎత్తుకునే విధంగానే ఈరోజు వరకు ఈ 16 నెలల కాలాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఒకటే ఉద్దేశంతో ఈరోజు మన సొంత ప్రాజెక్టులు కానీ, మన సొంత ప్రాజెక్టులు లేని టైంలో కూడా ఎక్కడ కూడా మనం మొహమాట పడకుండా ఈరోజు మనదా ఇది బయటదా అనేది లేకుండా, తారతమ్యం లేకుండా ఈరోజు మనం నమ్మి ఉన్న వేల మందికి మనం పని కల్పించాలనే ఒకే ఒక ఉద్దేశంతో మన దగ్గర ప్రోడక్ట్ లేకపోయినా అనేక మంచి కంపెనీలతో మనం ఎంగేజ్ చేసుకొని ప్రతి ఏరియాలో కూడా ఈరోజు ప్రతి మార్కెటర్కి ఒక మంచి ప్రోడక్ట్ ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన మోసాలు ఎన్ని వెలుగు చూసినా ఇంకా మోసాలు చేస్తూనే ఉన్నారు. అంటే పేద మధ్యతరగతికి సంబంధించిన ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వాళ్ళను టార్గెట్ చేసుకొని వీళ్ళు ఫ్రీలాన్స్ ఆఫర్స్ కింద గతంలో చాలా జరిగినాయి, తర్వాత కోట్లాది రూపాయల స్కామ్ జరిగిందని చెప్పేసి మీడియాలో వార్తా కథనాలు వచ్చిన తర్వాత అలాగనే సిసిఎస్ పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి ఫ్రీలాన్స్ ఆఫర్లు కనుక ఎవరు అనౌన్స్ చేస్తే ప్రీవియస్ హిస్టరీ అంటే ప్రాజెక్టులు కట్టారా లేదా, కట్టిన ప్రాజెక్టులు ఏమైతే ఉన్నాయో వాళ్ళని వెరిఫై చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే ఈ ఫ్రీలాన్స్ ఆఫర్లకు సంబంధించిన దాని మీద ఇన్వెస్ట్ చేయండి, అసలు ఇలాంటి నమ్మొద్దని చెప్పేసి కూడా మీడియాలో కథనాలు వచ్చినా, పోలీసులు ఎంత హెచ్చరికలు జారీ చేసినా కూడా ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకు ఈ మధ్య బోనతేజ అని చెప్పిన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అంటే ఎప్పుడైతే కోవిడ్ సమయంలో దాదాపు 20 నెలల క్రితం కోవిడ్ సమయంలో కూడా ఇలాంటి ఒక స్కామ్కి పాల్పడింది. అప్పుడు ఒక 10 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నామని చెప్పేసి దానికి సంబంధించిన అనేకమైన ఎమ్యూనిటీస్ ఉంటాయి, దాంట్లో రిజిస్ట్రేషన్ సంబంధించిన చాలా ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పిన తర్వాత భవనాన్ని కన్స్ట్రక్షన్ చేసి అమ్మనైతే అమ్మారు, కానీ వాళ్ళకి కావాల్సిన ఎమ్యూనిటీస్ రిజిస్ట్రేషన్ దాంట్లో చాలా అక్రమాలు పాల్పడ్డారని చెప్పేసి నేపథ్యం కూడా జరుగుతూ ఉంది. సో ఇలా అంటే ఒక ఏజెంట్లకు సంబంధించి దాదాపుగా 10 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చారు అని చెప్పంటే దీంట్లో ఎంత మేరకు స్కామ్ జరిగింది అంటే ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి బోనతేజ కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యవహారంలో వీళ్ళు గతంలో ఇచ్చిన ప్రాజెక్టులోనే వాళ్ళు భారీ ఎత్తున ఏజెంట్ల ద్వారా అమ్మకాలు చేపట్టారు. సో మరోసారి మరొక 2 ప్రాజెక్టులు కూడా ఇదే రకంగా గ్రాఫిక్స్ ద్వారా మనం రాజను స్క్రీన్ మీద చూడవచ్చు. గ్రాఫిక్స్ ద్వారా కట్టని లేకపోతే అనుమతి లేని ఏమైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు సంబంధించి వాళ్ళు ఫ్రీలాన్స్ ద్వారా ఆఫర్ చేస్తూ భారీ ఎత్తున డబ్బులు వసూలు చేశారు. దీని వరకు ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా 300లకు పైబడి ఇప్పటికే దీంట్లో బాధితులు ఉన్నారని తెలుస్తూ ఉంది. ఇప్పటికే సిసిఎస్ పోలీసులు దీని మీద అరెస్ట్ కూడా చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మనం గమనిస్తే జిహెచ్ఎంసీ కానీ, హెచ్ఎండిఏ కానీ, రెరా కానీ ఈ 3 సంస్థలకు సంబంధించిన ఎలాంటి అనుమతులు లేకుండా వాళ్ళు ఈ రకమైన స్కామ్కు పాల్పడ్డారు. తర్వాత దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే సిసిఎస్ పోలీసులు దాదాపుగా 3 టీంలు ఫామ్ అయి ఈ స్కామ్కు సంబంధించిన వ్యవహారంలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, ప్రధానంగా దీంట్లో అందరూ కూడా ఏజెంట్లే కీలకంగా వ్యవహరించారు. లేని దాన్ని ఉన్నట్టుగా అంటే అనుమతులు లేకపోయినా, తర్వాత దానికి సంబంధించిన ల్యాండ్ లేకపోయినా, తర్వాత అంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా లోపాలున్నా వీటన్నిటిని కప్పిపుచ్చి గ్రాఫిక్స్ మాయాజాలం ద్వారా గతంలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేశారు, మరో 2 ప్రాజెక్టులు కొత్తగా చేస్తామని చెప్పని చాలా మందిని మోసం చేస్తామని చెప్పన్న విషయం మీద ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. దీంట్లో ఏజెంట్ల పాత్ర, తర్వాత గతంలో ఉన్న ప్రాజెక్టులు కూడా చాలా
కన్స్ట్రక్షన్ చేశారు కానీ పైకి మాత్రం కన్స్ట్రక్షన్ ఉంది, కానీ వాళ్ళు ఇవ్వాల్సిన ఇమ్యూనిటీస్ ఇవ్వలేదు. తర్వాత దాంట్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా కంప్లీట్ అవ్వకుండా డబ్బులు వసూలు చేశారు. వీళ్ళు ఏజెంట్లకి 10 కోట్లు ఇచ్చారంటే మరి ఎంత మేరకు స్కామ్ జరిగిందని కూడా తెలుస్తుంది. దీంట్లో ఇప్పుడు మరోసారి ఈ భువనతేజ సంబంధించిన కంపెనీ ఏమైతే ఉందో వీళ్ళు చాలా మందిని మోసం చేసిన నేపథ్యంలో సిసిసి పోలీసులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. సో ఇలాంటి ఫిర్యాదులను తీసుకొని తర్వాత వీళ్ళ దగ్గర ఎలా డబ్బులు తీసుకున్నారు అంటే వచ్చిన డబ్బులు ఏమైతే ఉన్నాయో అంటే ఫ్రీలాన్స్ ఆఫర్ ద్వారా కలెక్ట్ చేసిన డబ్బులు ఏమైతే ఉన్నాయో అవి ఎటు మళ్లించారు, ఇది విదేశాలకు ఏమైనా మళ్లించారా, తర్వాత దీంట్లో మనీ లాండరింగ్ ఏమైనా ఉందా, తర్వాత దానికి సంబంధించిన ఆస్తులు ఏమైనా కొన్నారా అని చెప్పన్న యాంగిల్లో కూడా ప్రస్తుతం సిసిసి పోలీసులు పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ భువనతేజ ఇన్ఫ్రాకు సంబంధించిన నిర్వాహకులు ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్నప్పుడు కూడా ఇంకా చాలా మంది బ్యాక్ ఎండ్లో అంటే రాజకీయ నాయకుల పలుకుబడితోటే ఇంత భారీ ఎత్తున స్కామ్కు తెగబడ్డారు. మనం చూస్తే ఫ్రీలాన్స్ ఆఫర్లో చూస్తే చాలా పెద్ద పెద్ద వ్యక్తులు కూడా అక్కడికి వచ్చారు అని చెప్పని కూడా ఆ ఫ్రీలాన్స్ ఆఫర్లో ఉన్న అడ్వర్టైజ్మెంట్ ద్వారా మనకు అర్థమవుతా ఉంది. మొత్తం మీద ఇలాంటి స్కాముల పట్ల సిసిఎస్ చాలా సీరియస్గా ఉంది. ఈ భువనతేజ ఇన్ఫ్రాలో కనుక ఎవరైనా సరే మోసపోయారు తెలిస్తే మాత్రం ఇమీడియట్గా మీరు సిసిఎస్ని ఆశ్రయించవచ్చు. ప్రధానంగా ఎవరైతే ఈ భువనతేజ ఇన్ఫ్రా సంబంధించిన నిర్వాహకులను అరెస్ట్ చేశారో ఇమ్మీడియట్గా వాళ్ళు కలెక్ట్ చేసిన ఫండ్ ఎటుపోతా ఉంది, ఎక్కడ ఉంది, ఎక్కడ ఫిక్స్ చేశారు, ఏదైనా మనీ లాండరింగ్ ద్వారా ఏమైనా విదేశాలకు తరలించారా, తర్వాత ఏమైనా ప్రాపర్టీస్ కొన్నారా అన్న దాని మీద అంటే మ్యాక్సిమం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు అంటే అమ్మిన డబ్బులను మళ్ళీ వాళ్ళకు రికవరీ కింద ఇవ్వడానికే సిసిఎస్ పోలీసు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైనా సరే ఈ భువనతేజ ఇన్ఫ్రాకు సంబంధించిన బాధితులు ఉంటే మాత్రం ఇమీడియట్గా సిసిఎస్ని సంప్రదించాలి. సిసిఎస్ పోలీసులు కూడా 3 టీంలు ఫామ్ అయ్యి దీని మీద చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడిన వారిని మరి ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. ఇలాంటి ఫ్రీలాన్స్ ఆఫర్లు ఏమైతే ఉన్నాయో ఆ ఫ్రీలాన్స్ ఆఫర్లకు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు లొంగొద్దు, తర్వాత ఆఫర్ను నమ్మొద్దు అని చెప్పని కూడా పోలీసులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. దీంట్లో వాళ్ళు చేసిన మోసాన్ని మరోసారి బయటపెట్టినప్పటికి కూడా ఇంకా మోసపోతున్న నేపథ్యం ఉంది కాబట్టి అసలు ఫ్రీలాన్స్ ఆఫర్లని బ్యాన్ చేయాలని చెప్పిన విషయం కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఈ ఫ్రీలాన్స్ ఆఫర్ పేరుతో భువనతేజ ఇన్ఫ్రా కంపెనీ చేస్తున్న ఈ స్కామ్ల పట్ల దాదాపుగా 300 నుంచి 500 కోట్ల పైబడిందని కూడా పోలీసులు ప్రస్తుతం తమ ఇన్వెస్టిగేషన్ తేలింది. ఇంకా అరెస్టుల పరం కొనసాగుతూనే ఉంది. బాధితులు ఉంటే సిసిఎస్లో కంప్లైంట్ చేస్తే ఇంకా చాలా మంది బాధితులు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇదే కాకుండా వాళ్ళు కలెక్ట్ చేసిన డబ్బును సీజ్ చేసి ఏదో రకంగా బాధితులకు సపోర్ట్ చేయడానికి సిసిఎస్ పోలీసులు సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో మీరు ఎవరైనా బాధితులు ఉంటే ఇమ్మీడియట్గా సిసిఎస్ పోలీసుని ఆశ్రయించవచ్చు. అయితే ఈ ఫ్రీలాన్స్ ఆఫర్ చేస్తున్న ఏ కంపెనీ నమ్మదని కూడా రాజు కోరుకుంటా ఉంది. దిస్ ఇస్ దిన్నారెడ్డి సైనింగ్ ఆఫ్. ఈరోజు భువనతేజ కంపెనీని నమ్ముకొని ఇన్వెస్ట్ చేసిన ఏ కస్టమర్ కానీ నమ్ముకొని పనిచేసిన ఈరోజు భువనతేజ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈరోజు తల ఎత్తుకునే విధంగానే ఈరోజు వరకు ఈ 16 నెలల కాలాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఒకటే ఉద్దేశంతో ఈరోజు మన సొంత ప్రాజెక్టులు కానీ మన సొంత ప్రాజెక్టులు లేని టైంలో కూడా ఎక్కడ కూడా మనం మొహమాట పడకుండా ఈరోజు మనదా ఇది బయటదా అనేది లేకుండా తారతమ్యం లేకుండా ఈరోజు మనం నమ్మి ఉన్న వేల మందికి మనం పని కల్పించాలనే ఒకే ఒక ఉద్దేశంతో మన దగ్గర ప్రోడక్ట్ లేకపోయినా అనేక మంచి కంపెనీలతో మనం ఎంగేజ్ చేసుకొని ప్రతి ఏరియాలో కూడా ఈరోజు చాలా మందికి చాలా అపోహలు ఉండేవి. కస్టమర్స్కి కానీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కానీ ఫ్రీలాన్స్ ఆఫర్లో ఈరోజు మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వీళ్ళు కడతారా, అప్రూవల్ తీసుకొస్తారా, ముందుకు తీసుకెళ్తారా, ఏం జరుగుద్ది ఏంటి అనుకున్న టైంలో కూడా ఈ 16 నెలల కాలంలో అందరికీ అసలు భువనతేజ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలైంది, అసలు ఇంత జరుగుతున్నా రేరా ఏం చేస్తుంది, రేరా ఆదేశాలను పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించిన భువనతేజ సంస్థ ఎక్కడెక్కడ మోసాలు చేస్తుంది, ఎన్ని చోట్ల అక్రమాలకు పాల్పడ్డారన్నది మాత్రం సిసిఎస్ పోలీసుల విచారణలో బయటపడాల్సిందే. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మానస్ అందిస్తారు.
ప్రీ లాంచ్ స్కామ్ ఇప్పుడు మన హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఇదే పేరుతో రియల్ ఎస్టేట్ దందా నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే నగరాల్లో ముఖ్య ప్రాంతాల్లో ఏదైతే గేటెడ్ కమ్యూనిటీ రియల్ ఎస్టేట్కి భూమి ఉంటుందో ఈ కొండాపూర్ కావచ్చు, మాతాపూర్ కావచ్చు, అదేవిధంగా మణికొండ, కోకాపేట ఈ ఏరియాలన్నింటిలో కూడా ఈ ప్రీ లాంచ్ స్కామ్ అనేది గత 2-3 సంవత్సరాలుగా బాగా కూడా విస్తరించుకుపోయిందని చెప్పుకోవచ్చు. రేరా లాంటి సంస్థలు హెచ్ఎండిఏ ఎన్ని ప్రికాషన్స్ చెప్తున్నప్పటికీ ప్రజలందరూ కూడా మళ్ళీ కూడా ఈ బిల్డర్స్ బుట్టలో పడుతున్నారని అయితే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే భువన్ తేజ ఇన్ఫ్రాటెక్ సంస్థ బుట్టలో చాలామంది దగ్గర 400 నుంచి 500 మంది కస్టమర్లు భువన్ తేజ ఇన్ఫ్రాటెక్ మాయ మాటల్లో పడ్డారని అయితే మనకు తెలుస్తుంది. అయితే నమ్మకమే మా పెట్టుబడి, మమ్మల్ని నమ్మండి, మీకు ఎలాంటి డోకా లేకుండా మీ ఫ్లాట్ను తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతామని చెప్పి మాయ మాటలు చెప్పి తీరా వెళ్ళి సిసిఎస్ పోలీసుల కస్టడీలో కూర్చున్నాడు భువన్ తేజ యజమాని. సో మొత్తంగా చూసుకుంటే అయితే ఆ డబ్బుల కోసం ప్రశ్నిద్దామని వెళ్తే హైదరాబాద్లో ఉన్న ఆఫీసులు ఏమో మూసుకొని కూర్చున్నారు. సో ఈ టోటల్ ఇష్యూని పరిశీలిస్తే ఒకసారి మనం చూసుకుంటున్నట్టయితే మొదటిసారిగా కోవిడ్ టైంలో మొదలైనటువంటి ఈ భువన్ తేజ ఇన్ఫ్రాటెక్ అనేది పుట్టగొడుగులాగా హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో విస్తరించింది. హైదరాబాదే కాకుండా అటు నల్గొండ, భువనగిరి లాంటి ఏరియాల్లో కూడా ఈ భువన్ ఇన్ఫ్రాటెక్ అనే సంస్థ విస్తరించి ప్రజల సొమ్మునైతే కొల్లగొట్టింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ప్రీ లాంచ్ స్కామ్ విషయానికి వస్తే అసలు ప్రీ లాంచ్ స్కామ్ విషయానికి వస్తే దగ్గర 2 కోట్ల నుంచి 3 కోట్లకు విలువ చేసే ఒక ఇంటిని కానీ ఒక ఫ్లాట్ని కానీ కేవలం 60 లక్షలకే ఇస్తాం, 70 లక్షలకే ఇస్తాం, జిఎస్టీ ఎక్స్ట్రా ఫెసిలిటీస్ రేట్లు లేకుండా, జిఎస్టీ లేకుండా, పార్కింగ్ లాట్ రేట్స్ లేకుండా కూడా మీకు అందజేస్తామని చెప్పి ప్రకటించింది భువన్ తేజ ఇన్ఫ్రాటెక్ సంస్థ కోవిడ్ సమయంలో. సో ఆ సమయంలో ఆ ప్రకటనలు చూసి మెయిన్గా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, అట్లా ఫేస్బుక్లో వాళ్ళు ప్రకటించిన ఆ ప్రకటనలను చూసి భువన్ తేజకి అట్రాక్ట్ అయిన జనాలు కోకొల్లలుగా భువన్ తేజ ఆఫీస్కి అయితే రావడం జరిగింది. అదేవిధంగా ప్రీ బుకింగ్ అంటే ప్రీ లాంచ్కి ముందే బుక్ చేసుకోవడం, బుక్ చేసుకొని 50 లక్షల నుంచి 60 లక్షల రూపాయల వరకు వాళ్ళకి చెల్లించడం జరిగింది. అయితే తీరా చూస్తే అయితే రూల్స్ ప్రకారంగా చూస్తే పవర్ ఆఫ్ అటార్నీ సంతకాలు జరిగిన తర్వాత మినిమం 3 సంవత్సరాలు సమయం అయితే పడుతుంది. అయితే అన్ని పర్మిషన్లు వచ్చి ఒక ఫ్లాట్ ఒక కస్టమర్ చేతి రావడానికి 3 సంవత్సరాల సమయం పడుతుంది. కనీసం రేరా అనుమతులు లేకుండా, హెచ్ఎండిఏ అనుమతులు కూడా లేకుండా ముందుగానే ఇట్లా డబ్బులు తీసుకొని 3 సంవత్సరాలు సమయం పడుతుందన్న విషయాన్ని కూడా గోప్యంగా దాచి ఉంచి మరి కస్టమర్లకి ఈ ఫ్లాట్లను అయితే అందజేశారు. భువన్ తేజ కస్టమర్లకి ఫ్లాట్లు అందజేస్తామని అయితే చెప్పడం జరిగింది. అయితే తీరా కస్టమర్లు మా ఫ్లాట్లు ఏవి అని ప్రశ్నించే సమయానికి అక్కడ కనీసం రేరా నుంచి పరిమితులు లేకపోవడం, హెచ్ఎండిఏ నుంచి కూడా ఎలాంటి పర్మిషన్స్ అక్కడ ఫ్లాట్లు కట్టడానికి, గేటెడ్ కమ్యూనిటీలు కట్టడానికి పర్మిషన్ లేవని తెలియడంతో ప్రజలు మోసపోవడం జరిగింది. అయితే ఇదేంటని ప్రశ్నిద్దామని వెళ్తే కూడా ఆఫీసులు కూడా లేవు. అయితే తీరా చూసుకుంటే సిసిఎస్ పోలీసులు ఈ విషయాన్నంతా తెలుసుకున్న సిసిఎస్ పోలీసులు భువన్ తేజ ఇన్ఫ్రాటెక్ యజమానిని అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ విచారణలో దగ్గర 400 నుంచి 500 మంది వినియోగదారులు ఇప్పటికే, అంటే 400 నుంచి 500 మంది కస్టమర్లు ఎవరైతే ప్రీ లాంచ్ కోసం డబ్బులను అయితే చెల్లించారో వాళ్ళందరూ కూడా వాళ్ళ డబ్బుల్ని ప్రశ్నించడానికి వెళ్తే కూడా సరైన సమాధానం చెప్పడానికి కూడా ఎవరు లేని ఒక దుస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. 5 సంవత్సరాల క్రితం రేరా యాక్టివిటీస్ మొదలైన తర్వాత రేరా అనేక సార్లు అనేక విధాలుగా హెచ్చరిస్తూనే వచ్చింది. ఇలాంటి ప్రీ లాంచ్ స్కామ్స్లో ఇరుక్కోవద్దు, ఎట్లాంటి పరిమితులు, ఎట్లాంటి పర్మిషన్స్ అఫీషియల్గా రేరా ఇవ్వకుండా మీరు ప్రీ లాంచ్ అని చెప్పేసి వెళ్ళి డబ్బులు చెల్లించొద్దు, ఎలాంటి దాంట్లో ఇరుక్కోవద్దు అని చెప్పేసి ఎన్నిసార్లు ప్రజలకు హెచ్చరించినప్పటికీను ఈ మాయ మాటలకి ప్రజలు బలవడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. కోకాపేటతో పాటు మణికొండ, మాదాపూర్, కొండాపూర్ లాంటి ప్రదేశాల్లో కూడా అనేక సంస్థలు ఇట్లాంటి ప్రీ లాంచ్ స్కామ్లకైతే ఒరిగడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే భువన తేజ ఇన్ఫ్రాటెక్ బయటకు వచ్చింది. దీంతో పాటు మరిన్ని సంస్థలు కూడా బయటకు రావాల్సి ఉంది. తవ్వే కొద్దీ నిజాలు వెలుగులోకి వస్తాయి అన్నట్టుగా ఒక సంస్థ తర్వాత ఇంకో సంస్థ భాగోతాలన్నీ అయితే బయటకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇకనైనా ప్రజలు రేరా ఇచ్చే డైరెక్షన్స్ని ఫాలో అయ్యి, రేరా ఏదైతే డైరెక్షన్స్ ఇస్తుందో వాళ్ళ పర్మిషన్స్ ఉంటే తప్ప
ఎలాంటి పెట్టుబడులు చేయొద్దని, రియల్ ఎస్టేట్లో ఫ్లాట్లు గేటెడ్ కమ్యూనిటీస్ కొనొద్దని అయితే రేరా మరి పదే పదే చెప్తుంది. అదేవిధంగా చూసుకుంటే భువన్ తేజ ఇన్ఫ్రాటెక్ కేవలం గేటెడ్ కమ్యూనిటీస్ రియల్ ఎస్టేటే కాకుండా ఇండిపెండెంట్ హౌస్లు కూడా కడతాము అని చెప్పేసి ఒకసారి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రీ లాంచ్ బుకింగ్ చేస్తే గోల్డ్ కాయిన్ ఫ్రీగా గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి అట్రాక్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఒక గోల్డ్ కాయిన్ కోసం మనం ఒక జిఎస్టీ లేకుండా బుకింగ్ జరుగుద్దనో ఇలాంటి టెంప్టేషన్స్కి వెళ్ళి ప్రజలు వెళ్తే మాత్రం పూర్తిగా నష్టపోయే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయని ఈ భువన్ తేజ్ ఇన్ఫ్రాటెక్ విషయంలో జరిగిన దారుణాలు చూస్తే మనకి కళ్ళ కట్టినట్టుగా అర్థమవుతుంది. కెమెరామెన్ రఘుతో మానస్, రాజ్ న్యూస్.